జిల్లాలో ఏలేరు ఆధునీకరణ సాధనకై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాపాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. వారం పాటు జరిగే ఈ యాత్ర ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం కిర్లంపూడి మండలంలో యాత్ర సాగుతోంది. పార్టీ కేంద్రం జరిగిన ఈ యాత్రలో పెద్ద ఎత్తున మెట్ట ప్రాంత రైతులు పాల్గొన్నారు. జిల్లాలో మెట్ట ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేలా ఆనాడు ఏలేరు ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులిచ్చి వైఎస్ చొరవ తీసుకున్నారని, కానీ ఇప్పటి కిరణ్ సర్కార్ కు మాత్రం తమ గోడు పట్టడం లేదని రైతు సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహమాన్ అందిస్తారు. ఆధునీకరణ కోసం ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఉద్దేశించినటువంటి పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. ఏలేశ్వరం నుంచి పిఠాపురం వరకు వారం రోజుల పాటు కొనసాగనున్న యాత్రలో ప్రధాన నేతలుగా జ్యోతిల నెహ్రూ, పెండం దొరబాబు, చలంశెట్టి సునీల్, బుద్ధ భాస్కర్ రావు, వరపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్ర విశేషాలు ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. చెప్పండి సార్, యాత్ర ఎలా సాగుతుంది? ఏదైతే రైతాంగ పోరాటంగా దీన్ని తీసుకోవడం జరిగిందో రైతుల యొక్క చిరకాల వాంఛిది. అదే రకంగా మేము ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి రీతిలో రైతాంగం ఇక్కడ ఈ ప్రాంతంలో స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మండుకొండలో కూడా మాతో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం మరి దారులు తీరి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రోజు రైతాంగం ఇస్తున్నటువంటి మద్దతును చూస్తే ప్రభుత్వం దిగుస్తుందనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మూర్ఖ పట్టుదలతో ప్రభుత్వం పోతే జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ద్వారా అయినా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే కార్యక్రమంగా దీన్ని తీసుకోవడం జరిగింది. టీసీసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సంవత్సరంలో మరి ఫిబ్రవరి నెలలో ధర్మవరం గ్రామంలో ఏలేరు ఆధునీకరణ గురించి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం కూడా జరిగిన సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి మనందరూ ఒక దురదృష్టంగా ఆయన మరణించిన తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఏలేరు ఆధునీకరణ గురించి ఏ ఒక్క రూపాయి కూడా నిధులు కూడా మంజూరు చేయకుండా అలాగే తాత్సారం చేసుకుంటూ వచ్చిన సందర్భంగా గతంలోనే నెహ్రూ గారు చెప్పడం జరిగింది. ఏలేరు ఆధునీకరణ గురించి మీరు వెంటనే శ్రద్ధ తీసుకుంటే తప్పకుండా మేము అందరూ దర్శిస్తాం. లేని పైకీలో ఉద్యమ విధానాల్లో కూడా మరి రైతు సోదరులు అందరి యొక్క సహకారంతో కూడా మేము ఏలేరు ఆధునీకరణ గురించి మేము తప్పకుండా కూడా పాదయాత్ర కార్యక్రమం కూడా చేసే సందర్భం అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఒకవేళ కళ్లు తెరిచి ఏలేరు ఆధునీకరణ చేసిందా సరే లేదా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఏలేరు ఆధునీకరణను సాధించుకుంటామనే పట్టుదల నమ్మకంతో వేలాది కార్యకర్తలు వెంటగాగా పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. వేడి జర్నలిస్ట్ రమణతో కలిసి రెహమాన్ ఫర్ సాక్షి టీవీ.